రాధేశ్యామ్ భారత సినీ ప్రియులందరూ ఎప్పుడు విడుదలవుతుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చిత్రం. యువతరాన్ని ఉర్రూతలొగించడానికి సిద్ధమవుతోన్న రొమాంటిక్ మూవీ. ఎదురుచూపుల విషయంలో ఈ సినిమా టైటిల్ ని బాగానే జస్టిఫై చేస్తోంది. శ్యాముని కోసం ఎదురు చూసే రాధలా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. బాహుబలి, సాహు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి రాధేశ్యామ్ లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డేకి పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసింది ఈ చిత్రం. యువ దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న రాధేశ్యామ్ సంథింగ్ డిఫరెంట్ మూవీగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో మరింత ఆసక్తిని పెంచింది. జిల్ చిత్రంతో యువత దిల్ ని దోచుకున్నాడు రాధాకృష్ణ. ఇక తన పేరునే సినిమా టైటిల్ గా మలిచిన రాధేశ్యామ్తో సరికొత్త సంచలనాలకు తెరతీస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీవ్రమైన కృషి చేస్తున్నాడు రాధాకృష్ణ. సంవత్సరం క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ ఆల్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపింది. అప్పటి నుంచి ఈ చిత్రం అప్డేట్ ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ యూత్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ స్థాయిని దాటి జపాన్ లాంటి ఇతర దేశాలకు కూడా విస్తరించింది. బాహుబలి సిరీస్తో ఇంటర్నేషనల్ ఇమేజ్ పొందాడు. కేవలం 17 చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. హృతిక్ రోషన్ సరసన మహంజదారో చిత్రంలో నటించి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పూజా హెగ్డేకి హిట్ దక్కలేదు. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస హిట్లతో తన సత్తా చాటింది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్తో జతకట్టింది ఈ అందాల భామ. ఈ చిత్రంతోనైనా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకోవాలని తెగ ఉవ్విళ్ళూరుతోంది ఈ బ్యూటీ. మునుపెన్నడూ చూడని అందమైన లొకేషన్లలో షూట్ చేస్తూ సినిమాకు సరికొత్త అందాన్ని తెస్తున్నాడు రాధాకృష్ణ. సాంగ్స్, మ్యూజిక్, ఫైట్స్ వేటికవే సాంకేతికంగా ఉన్నతంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే, రాధాకృష్ణల ఎఫర్ట్ చూస్తుంటే సరికొత్త ట్రెండ్ ని సృష్టించేలానే ఉన్నారు. అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా అదే ఆశిస్తున్నారు. వెండితెరపై మెరుపులు కురిపించడానికి రాధేశ్యామ్ ఎప్పుడొస్తాడో నిర్మాతలే తేల్చి చెప్పాలి.